అమెరికా అనేటువంటి దేశంలో ఒకప్పుడు ఒక మంచి యాక్ట్రెస్గా అలాగే మోడల్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి ఒక నటి ఉంది. ఆమె పేరు మెర్లిన్ మోరే. ఈ స్త్రీ ఆ చలనచిత్ర పరిశ్రమలో ఉంటూ ఎన్నో సినిమాల్లో నటించింది. ఆమె నటించినటువంటి ఆ చిత్రాల ద్వారా ఆ రోజుల్లోనే చిత్ర పరిశ్రమకు $200 మిలియన్ల లాభం వచ్చిందంట. అంటే అంత ధనము ఆ యొక్క చలనచిత్ర పరిశ్రమ సంపాదించి పెట్టుకుంది. ఓ రోజున ఈ యాక్ట్రెస్ దగ్గరికి, ఈ నటి దగ్గరికి ప్రముఖ దైవజనులు, ఎవాంజలిస్టు, సువార్థికుడిగా ఉన్నటువంటి బిల్లీ గ్రహం గారు దేవుని సువార్తను అందించడానికి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె దగ్గరికి వెళ్ళి అన్నాడట, అమ్మ, పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యను గురించిన మాటలు నీకు చెప్పమని, ప్రభువును గురించినటువంటి మాటలు ప్రకటించమని నన్ను నీ దగ్గరికి పంపించాడు అని యేసయ్యను గురించినటువంటి మాటలో, ప్రభువును గురించినటువంటి మాటలో ఆమెకు చెప్పా. ఆ మాటలన్నీ కూడా విన్న తర్వాత ఆ మెర్లిన్ అనేటువంటి నటి అందట, నీ దేవుడు నాకు అక్కరలేదు అని అందట. ఆ మాటలు అన్నటువంటి వారం రోజుల తర్వాత ఆమె ఎక్కడైతే అపార్ట్మెంట్లో నివాసం చేస్తూ ఉందో ఆ గదిలోనే 40 కంటే ఎక్కువగా నిద్ర మాత్రలు మింగి 36 సంవత్సరాల వయసులోనే ఆత్మహత్యకు పాల్పడింది. దేవుడు మాకు అక్కర్లేదు, దేవుని సహాయము మాకు అక్కరలేదు అని వారు గర్వించారు. ఆ చివరికి వారి జీవితాల్లో విషాదకరంగా ముగిసిపోయాయి.